రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది. కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ విభజన ప్రక్రియ మరోసారి రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. తన శాఖపై సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఆయన రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖ కేటాయించారు. ఆయన బెంగళూరు నగర అభివృద్ది శాఖ ఆశించారు. ఈ శాఖ కేటాయిస్తామని డీకే శివకుమార్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తాను ఏనాడు పదవుల కోసం ఆశపడలేదని చెప్పారు. సిద్దరామయ్య కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు రామలింగారెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు, కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేస్తుంది. ఇక ఇటీవలే ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇక తర్వాత కేబినెట్ విభజన ప్రక్రియ మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు తెరతీసినటువంటి పరిస్థితి. ఏదైతే తన శాఖపై సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తితో రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖ కేటాయించారు. ఇంకా ఈ శాఖపై ఆయన అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కోరుకుంది ఏంటంటే బెంగళూరుకి నగర అభివృద్ధి శాఖ ఆశించారు. ఈ శాఖ కేటాయిస్తానని చెప్పి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హామీ ఇచ్చినట్టు కూడా ఆయన చెప్పారు. తాను ఏనాడు పదవుల కోసం ఆశపడలేదని చెప్పేసి సిద్దరామయ్య కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తానని చెప్పి కూడా రామలింగారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఇక కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన కేబినెట్ లోని సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్థిక శాఖ, కేబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ శాఖలు తన ఉద్యోగం పెట్టుకోవడం జరిగింది. ఇక వీటితో పాటు మంత్రులకు కేటాయించిన మిగిలిన శాఖలు అన్ని శాఖల బాధ్యతలు కూడా ఆయన్ని పర్యవేక్షించనున్నారు. ఇక రాష్ట్ర డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన సీనియర్ నేత జి పరమేశ్వరన్ కు రెవెన్యూ, క్రీడల శాఖను కేటాయించడం జరిగింది. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేకు ఈ కేబినెట్ లో అత్యంత కీలకమైన హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఇంకా అంతేకాకుండా ఐటీ, బయోటెక్నాలజీ, ఈ గవర్నెన్స్, పోర్ట్ఫోలియోని కూడా ఆయనే చూసుకున్నారు. అలాగే మాజీ సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర కూడా శివకుమార్ కేబినెట్ లో చోటు దక్కించుకోగా ఆయనకు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించడం జరిగింది. శాఖలను కేటాయింపుల ప్రశ్న వెలువడిన వెంటనే కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు తెరపైకి వచ్చాయి. ఇక బృహత్ బెంగళూరు అభివృద్ధి శాఖను కృష్ణ బైరగౌడకు కేటాయించడంపై మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా ఏదైతే కొత్తగా మంత్రిత్వ శాఖలు కేటాయించగా ఇక రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తితో తనకు కేటాయించిన శాఖపై తనకు వద్దు అని చెప్పేసి మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. వేణుగోపాల్, అటు కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ విభజన ప్రక్రియలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? అయితే ముఖ్యంగా కాంగ్రెస్ కొత్త మంత్రివర్గ కూర్పులో కూడా చాలా సీనియర్ నేతలకు అందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే డీకే శివకుమార్ నేతృత్వంలో ఏర్పడినటువంటి కొత్త కేబినెట్ కూర్పులో రామలింగారెడ్డి కూడా చాలా సీనియర్ మంత్రి. ఒక రకంగా తనకు ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ ముందు ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ముందుగా చెప్పినట్టుగా నాకు పట్టణాభివృద్ధి శాఖ కేటాయించకుండా ఇరిగేషన్ శాఖ కేటాయించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక మరోవైపు ఈ మంత్రివర్గ కూర్పు కూడా చూస్తే అంటే ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కొడుకుకు, అలాగే మల్లికార్జున ఖర్గే కుమారుడికి, ఇక వీరందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తూనే ఈ మంత్రివర్గ కూర్పు చేయడం జరిగింది. ఇక ఏదైతే ప్రస్తుతం రామలింగారెడ్డి నేను సీనియర్ ని నాకు ఈ విధంగా చేయడం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ మంత్రివర్గంపై అసంతృప్తితో తనకు కేటాయించిన శాఖ పట్ల అసంతృప్తితో రాజీనామా చేయడం జరిగింది. వేణుగోపాల్, అటు మంత్రి పదవికి రాజీనామా చేశారు మంత్రి. మరి దీని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై రియాక్ట్ అయ్యిందా? అయితే ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికైతే ఈ కాసేపటి కిందటే ఈ మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి ఘటన బయటకు రావడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఒక వైపు విజయించే ప్రయత్నం కూడా చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు. అయితే అందుకు దారి తీసినటువంటి పరిస్థితులు, శాఖల కేటాయింపుపై ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా విజయించే ప్రయత్నం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.
బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ తన కేబినెట్ లోని సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్థిక శాఖ, కేబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. వీటితో పాటు మంత్రులకు కేటాయించని మిగిలిన అన్ని శాఖల బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షించుతున్నారు. ఇక రాష్ట్ర డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన సీనియర్ నేత జి పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడా శాఖలను కేటాయించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు ఈ కేబినెట్ లో అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా ఐటీ, బయోటెక్నాలజీ, ఈ గవర్నెన్స్ పోర్ట్ఫోలియోలను కూడా ఆయనే చూసుకోనున్నారు. అలాగే మాజీ సీఎం సిద్దరామయ్య కుమారుడు యతేంద్ర కూడా శివకుమార్ కేబినెట్ లో చోటు దక్కించుకోగా ఆయనకు పట్టణాభివృద్ది శాఖను కేటాయించారు. శాఖల కేటాయింపు ప్రకటన వెలువడిన వెంటనే కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు తెరపైకి వచ్చాయి. బృహత్ బెంగళూరు అభివృద్ది శాఖను కృష్ణా బైరేగౌడకు కేటాయించడంపై మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.